కుటుంబాల గురించిన అంశాన్ని ఈరోజు మరి నరసింహరావు గారు శాంతమ్మ గారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా ధ్యానం చేద్దాం. దేవుడు స్త్రీని పురుషుణ్ణి కలుగు చేసి వారిని జత చేసి ఆస్వాదించాడు. వివాహ వ్యవస్థను ఏర్పాటు చేయటంలో దేవుని ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. అయితే ఏ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, ఏ కుటుంబాలు పాడైపోతవి అన్న అంశాన్ని ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఆదికాండంలో 1వ అధ్యాయము 27-28 వచనాలు వాక్య భాగాన్ని చదువుదాం. దేవుడు తన స్వరూపంలో నరులను కలుగ చేశాడు. స్త్రీని గాను పురుషుని గాను దేవుడు కలుగు చేశాడు. ఎందుకంటే వారు ఫలించాలని, వారు విస్తరించాలని, వారు వర్ధిల్లాలని, అంతటిని అధికారులుగా ఉంచాలని దేవుడు సంకల్పము. అందుకని స్త్రీని పురుషుణ్ణి కలుగు చేసి వారిని జత చేసి వారిని ఆస్వాదించాడు. ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించమన్నాడు. అప్పటి యొక్క దీవెన ఇప్పటికీ కోట్ల మంది ప్రజలు పొందుకోగలిగారు, పొందుకుంటా ఉన్నారు. దీనికి లేదు, ఇక దేవుని రాకొడిస్తే తప్ప అంతవరకు ఈ దీవెన కొనసాగుతానే ఉంటుంది. ఆ విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే మొట్టమొదటి నరులు ఆదాము అవ్వలు, వారిని దేవుడు జత చేసి వివాహ బంధముతో మరి వారిద్దరిని జత చేసినట్టుగా వాక్యం తెలియచేస్తూ ఉంది. వారిని దేవుడు జత చేసి తన తోట అయినటువంటి దేవుని తోట అయినటువంటి ఏదెనులో ఉంచాడు. అది ఏదెను తోట కదా, దేవుని తోట అంటున్నారు ఏందంటారా? యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట చూస్తాం. ఏదెను ఎవరి తోట? దేవుని తోట. దేవుని తోటలో మొట్టమొదటి తను సృజించుకున్న తన బిడ్డలుగా తన స్వరూపంలో నిరూపించుకున్నటువంటి వారిని తన తోటలో ఉంచాడు. అది చాలా శ్రేష్టమైన తోట. దాంట్లో నిజంగా 4 నదులు ఉన్నాయి. చక్కని తోట, ఫలభరితమైన తోట, సమృద్ధి కలిగిన తోట, దేవుని సహవాసము కలిగిన తోట, దేవుని తోట. వారు ఎంతకాలము అందుట్లో ఉండగలిగారు అంటే దేవునికి లోబడి, దేవునికి విధేయులై, దేవుని మాట విన్నంత వరకే వారు ఆ సుఖాలు అనుభవించగలిగారు. అయితే సాతాను ప్రేరేపణ బట్టి అవ్వమ్మ మరి దేవుడు నిషేధించిన ఫలాన్ని తిని తన భర్తకిచ్చి, భర్త చేత తినిపించి, ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసి మరణము కొని తెచ్చుకున్నప్పుడు దేవుడు వారిని తన తోట నుండి వెళ్ళగొట్టాడు. దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నారు, సమృద్ధిని పోగొట్టుకున్నారు, శ్రేష్టతను పోగొట్టుకున్నారు. కలిగిన దేవుడు ఎంతో గొప్పగా ఇచ్చినటువంటి అన్నిటిని కూడా పోగొట్టుకున్నారు. కారణము దేవునికి అవిధేయులుగా ఉండటం వల్ల. తర్వాత వారికి మొదటిగా కయీను పుట్టాడు, రెండవదిగా హేబెలు పుట్టాడు. కయీను హేబెలును చంపివేశాడు. కయీను దేశదిమ్మరైపోయాడు. ఆదాము కుటుంబం పాడైపోయింది. సృష్టిలో దేవుని చేత ఏర్పరచబడినటువంటి, జత చేయబడినటువంటి మొట్టమొదటి వివాహ వ్యవస్థ చిన్న భిన్నం అయింది మానవుడు తప్పిదముల వలన. ఆ సత్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే కృపగల దేవుడు మరలా ఆదాముకు షేతు అన్న వ్యక్తిని 3వ కొడుకుగా ఇచ్చాడు. షేతుని దేవుడు ఆశ్రయించాడు, తన సంతతిగా మార్చుకున్నాడు. షేతు వంశములో నుండి వచ్చిన వాడు నోవహు.
నోవహు కుటుంబము ఆశ్రయించబడింది. నోవహు కుటుంబం దీవించబడింది. నోవహు భార్యను దేవుడు జత చేసి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి వారిని ఫలింపచేసి 3 కొడుకుల్ని ఇచ్చాడు. 3 మంచి కోడళ్ళు వచ్చారు. వారు దేవునితో నడిచారు, దేవుని కృప పొందారు, నిందారహితులుగా ఉన్నారు. 6వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. కృప పొందాడు, వంశావళి గురించి చెప్తా ఉన్నాడు. నీతిపరుడు. అక్కడున్న తరములో ఎంతమంది ఉన్నారు? తరములో ఆ తరం అంతటిలో నిందారహితుడు. ఆ తరం ఎలా ఉంది? చాలా చెడ్డ తరం, చెడు తరం, హృదయం అంతా కూడా చెడుతో నిండి ఉన్న తరం. అలాంటి వారి మధ్యన నీతిగా జీవించటం అన్నది చాలా కష్టం. ఇప్పుడున్నట్టుగా బైబుల్ లేదు వాళ్ళ దగ్గర, ఇప్పుడున్నట్టుగా దేవుని వాక్యం లేదు, అక్కడ సరి చేసుకుంటానికి లేదు, చెప్పువారు లేరు. అయినా కూడా వారు దేవునితో నడిచారు. కాబట్టి దేవుడు సమస్త శరీరులను తుడిచివేయాలి అనుకున్నప్పుడు నోవహు కుటుంబానికి దేవుడు వాడను చేసుకోమన్నాడు, కాపాడాలని. వారు విధేయులై వాడ చేసుకున్నప్పుడు వాడలో ప్రవేశింపచేసి వారికి భద్రత కల్పించి జలప్రలయాన్ని దేవుడు రప్పించాడు. నీళ్ళ మీద వాడ తేలితే దేనికి గుద్దుకోకుండా, వాడ బద్దలు కాకుండా దేవుడు సురక్షితముగా కాపాడుకుంటూ అరరాతు కొండ మీదకి, శిఖరం మీదకి తీసుకెళ్ళి అక్కడ దాచాడు. సంవత్సరం పాటు దేవుడు ఆ కుటుంబాన్ని భద్రపరిచాడు. తర్వాత వారిని నెలగా కలుగు చేసి వారిని బయటికి రప్పించి వారిని మళ్ళీ దీవించాడు. 9వ అధ్యాయంలో మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపుడి. ఇదే దేవుని యొక్క సంకల్పం. ఏ కుటుంబం విషయంలోనైనా సరే దేవుని యొక్క ఉద్దేశం ఫలించుటే, అభివృద్ధి చెందుటే అన్న సత్యాన్ని మరొకసారి నోవహు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. 9వ వచనం చదువుదాం. 6వ అధ్యాయము. అనే 3 కొడుకులు. భూలోకమంతా చెడిపోయింది, బలాత్కారముతో నిండి ఉంది. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అదంతా చెడిపోయింది కాబట్టి దేవుడు దాన్ని తుడిసివేశాడు. అన్ని కుటుంబాలు, అన్ని తరాలు పాడైపోయినాయి, నాశనం తెచ్చుకున్నారు చేతుల. ఇక మిగిలిన కుటుంబము ఆదాము ద్వారా షేతు వల్ల కలిగినటువంటి సంతానములో మిగిలిన ఏకైక వ్యక్తి నోవహు కుటుంబం. తర్వాత జనరేషను నోవహు ద్వారా కలిగింది. నోవహు కాలములో మరి వచ్చిన కుటుంబాల్లో గొప్ప కుటుంబము అబ్రహాము కుటుంబం. తెరహకు బిడ్డలు ఉన్నారు, కానీ వారు విగ్రహారాధికులుగా ఉన్నారు, చంద్రదేవుణ్ణి పూజించేవారుగా ఉన్నారు. వారిలో నుండి అబ్రహామును పిలిచి దేవుడు ఏర్పరచుకున్నాడు. అబ్రాహాముకి శారాయి భార్యగా ఉంది. ఆ కుటుంబాన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. వారు దేవుని మాట విన్నారు, దేవునికి విధేయులుగా ఉన్నారు. కాబట్టి అబ్రాహాముని అబ్రహాముగా మార్చి ఆశీర్వదించాడు, శారాయిని శారాగా మార్చి ఆశీర్వదించాడు. అబ్రహాము కుటుంబము ఆశీర్వదించబడింది. వారు దేవుని మాటకు విధేయులై ఉన్నారు కాబట్టి ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. ఏ కుటుంబం అయితే దేవుని మాటకు విధేయులై ఉంటారో ఆ కుటుంబాలు మాత్రమే ఆశీర్వదించబడతాయి, అన్ని విషయాల్లో దీవించబడతారు, వారు వర్ధిల్లుతారు. దేవునికి అవిధేయులుగా ఉన్న కుటుంబాలు వర్ధిల్లవు, పడైపోతవి అన్న సత్యాన్ని దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేస్తా ఉంది. వారు ప్రార్థనా పరులుగా ఉన్నారు, దేవుని మాట వినేవారుగా ఉన్నారు.
దేవునికి ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉన్నారు. అందుకని దేవుడు వారిని ఆశీర్వదించి ఫలింపచేసి అసాధారణమైన కార్యాన్ని సాధ్యపరిచి వారసుడిచ్చాడు. అతని పేరే ఇస్సాకు. ఇస్సాకు కుటుంబం కూడా ఆశీర్వదించబడింది నూరంతలుగా. ఇస్సాకు భార్య రెబ్కా, ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. వారికి కలిగినటువంటి బిడ్డలలో రెండవ కుమారుడు యాకోబు దేవుని ప్రజలుగా మార్చబడ్డాడు. దేవుడు ఎన్నిక చేసుకొని యాకోబు మోసకరమైన జీవితాలను మార్చి ఇశ్రాయేలుగా చేసి భాగ్యవంతుని చేసి ఆ 12 గోత్రకర్తలను ఏర్పాటు చేసి వారిని తన సొత్తుగా చేసుకున్నాడు. ఆ కుటుంబము ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రం. దేవుని కుటుంబాలు, ఏ కుటుంబాలు దేవునితో ఉంటారో వారు కుటుంబాలు ఆశీర్వదించబడతవి అన్న సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాముతో పాటు బయలుదేరిన కుటుంబం, ఇంకో కుటుంబం ఉంది. ఆ కుటుంబము లోతు కుటుంబం. లోతుకి కూడా భార్య ఉంది, పేరు రాయలేదు కాబట్టి లోతుమ్మ అందాం, లోతు భార్య. అయితే లోతు దేవుణ్ణి నమ్ముకున్నాడు కానీ లోతమ్ములో మాత్రం లోకస్తులు నశించలేదు, లోకస్తురాలుగా జీవించింది. పిల్లలు కూడా లోకస్తులుగా జీవించారు. పెళ్లి కాకముందే అల్లుళ్ళను ఏర్పాటు చేశారు. అందుకని గంధకాలతో కాలిపోబోతున్న సమయంలో సొదొమ గొమొర్రా పట్టణముల్లో అల్లుల దగ్గరికి వెళ్ళి, అల్లులారా ఈ పట్టణం నశించబోతా ఉంది, దీన్ని ఖాళీ చేసి వెళ్దాం రండి అంటే వాళ్ళు ఎగతాళి చేశారు. ఇంకా పెళ్లి గాల. ఆ లోతే చెప్పాడు వాళ్ళతో, మీ ఇంటికి వచ్చిన అతిథులతో మేము పాపం చెయ్యాలి, తీసుకురని అని అడిగితే, అయ్యా నా ఇంటికి వచ్చారు, నా నీడకు వచ్చారు, అలా చేయి తగదు, కావాలంటే పెళ్లి కాని స్త్రీలు 2 కుమార్తెలు నాకున్నారు, కావాలంటే వాళ్ళని మీ దగ్గరికి పంపిస్తాను కూడా అన్నాడు. ఆ వాక్యం ఉన్నాయి 19వ అధ్యాయంలో మనం చూస్తాం ఈ మాటలు. కాబట్టి లోతు కుటుంబము మరి దైవికంగా లేకపోవటం వల్ల లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు బిడ్డలు పాపము చేసి దేవునికి విరోధమైన శత్రు జనాంగాన్ని కన్నారు. మోయాబీలకు మూల పురుషుడైన వ్యక్తిని, అమ్మోనీయులకి మూల పురుషుడైన వ్యక్తులను వారు కన్నారని వాక్యము మనకు తెలియచేస్తా ఉంది. మనం చూస్తే 19వ అధ్యాయంలో మనం చూస్తాం 36వ వచనం. పాపము చేశారు, వాయి వరసలు లేని జీవితం జీవించారు. మోయాబు అని పేరు పెట్టింది, వాడు మోయాబీలకు మూల పురుషుడయ్యాడు. బెన్నయ్య అని పేరు పెట్టింది, వాడు అమ్మోనీయులకు మూల పురుషుడయ్యాడు. వారు దేవుని సమాజంలో చేరనటువంటి భద్రశత్రువులుగా మారిపోయారు. అలాంటి వారికి ఇబ్బంది పాలు అయిపోయింది. లోతు కుటుంబం పాడైపోయింది. లోతు మాత్రము వస్తాడు ప్రార్థనకి. ఆయన చేసిన తప్పు అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళటం తప్పు. తర్వాత దుర్మార్గులు పాపాత్ములైన వారి దగ్గర చేరటము, వాళ్ళతో కలిసి నివసించటము రెండవ తప్పు. తర్వాత భార్యని పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోవటం మూడవ తప్పు. తన మనసును రోజు రోజుకి నొప్పించుకుంటూ బాధపడుతూ బతికాడు. తను చేయాల్సిన పని చేయలేకపోయాడు, భార్యను భక్తిగా ఉంచలేకపోయాడు, బిడ్డల్ని దైవ మార్గంలో నడిపించలేకపోయాడు. దీని గురించి పేతురు గారు రాస్తాడు 2వ పత్రికలో 2వ అధ్యాయము 8 చదువమ్మ. ఆ నీతిమంతుడు అంటే లోతు. వారి మధ్యన, దుర్మార్గుల మధ్యన, పాపాత్ముల మధ్యన కాపురం ఉండి అక్రమ క్రియలు చూస్తా ఉన్నాడు. దినదినము ప్రతిరోజు కూడా మనసులో నొచ్చుకుంటున్నాడు, కానీ ఖాళీ చేసి వచ్చే దమ్ము లేదు.
భార్యను దేవుని సందుకు నడిపించే దమ్ము లేదు, బిడ్డల్ని దైవికంగా మార్చే దమ్ము లేదు. ఎంత బాధపడితే సుఖమే ఉంది. 7వ వచనంలో ఏమన్నాడు? బాధ మాత్రం ఉంది, కడుపులో బాధ ఉంది. కానీ చేతకాని తనం వల్ల తన కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు లోతు. అదే అబ్రహాముతో కలిసి ఉన్నట్లయితే ఆశ్రయించబడేవాళ్ళు. మొదట్లో 13:5 వచ్చినప్పుడు వారు కూడా ఆశ్రయించబడ్డారు. వాళ్ళు వీళ్ళు కలిసి నివసించలేనంతటువంటి విస్తారమైన సంపదలు ఉన్నాయి. వాళ్ళ కాపర్లకి వీళ్ళ కాపర్లకి గొడవ వచ్చినప్పుడే వారు విడిచిపెట్టిపోయారు. నేను ఎల్లను, నీ దగ్గరే ఉంటానని అనలేకపోయాడు. ఆ విధంగా తమ కుటుంబాల్ని చేతులా పాడు చేసుకున్నాడు లోతు గారు. కాబట్టి లోతు జీవితం ఆ విధంగా పతనమైంది. టైం 8:30 అయినప్పుడు చెప్పండి. అది ఆగిపోయినట్టుంది వాచ్. నేను వాచ్ పెట్టుకు రాలేదు. వర్షం వస్తుందిలే, పిల్లలు వస్తారో రారులే అనుకున్నాను. దేవునికి స్తోత్రం. మనకి ఎప్పుడు వర్షం వచ్చినా కూటానికి మాత్రం ఆటంకం రాకుండా ప్రార్థన చేస్తాం. అట్టాను జరిగిద్ది. నిన్న అమ్మాయితో పంది వేశారు, ఇప్పుడులో వర్షం రాదని. నేను చెప్పాను అమ్మాయికి, నిన్న చెప్పా, నువ్వు పోయి పంది వేయి, రేపు వర్షం పడిద్ది, కావాలని పంది వేసిరారా, రేపు దేవుడు వర్షం కురిపిస్తాడని చెప్పా. వేసావరా? అది నిన్నే చెప్పా. రేపు తప్పనిసరిగా మా మాసం ఉంది, మా మాసంలో వర్షం కురిసిద్దన్నారు వాళ్ళు. అప్పుడు దాకా కాదు, రేపే వర్షం కురిపిస్తాడు దేవుడు, పంది వేయన్న. అమ్మాయి మరి వేయలేదు అంటుందిగా, వాదన ఎందుకు లేని కదా. కానీ మన కూటాలకి మాత్రం ఇంతవరకు ఎప్పుడు కూడా దేవుని మహాకృపను బట్టి మన ఫంక్షన్లకి ఆటంకం కలగలేదు, మన కూటాలకి ఆటంకం కలగలేదు. ఏ కూటాలు కూడా మనకి జరుగుతానే ఉన్నాయి. 365 రోజులు కూటాలు. దేవునికి స్తోత్రం. సరే. యేసేపు తన జీవితాన్ని మార్పులేని జీవితంగా చేసుకొని దేవుని ఆశీర్వాదాన్ని, జ్యేష్ఠత్వాన్ని తృణీకరించి తిండి కోసం, ఒక పూట తిండి కోసం భ్రష్టుడైపోయి పాడైపోయాడు. ఇస్సాకు కుమారుడు కదా. యాకోబు మోసకారైనా సరే దేవునితో పోరాడి పట్టుదలగా ప్రార్థన చేసి ఆస్వాదిస్తేనే వదులుతారని పోరాడి నిజంగా ఆశీర్వాదాలు తెచ్చుకున్న వ్యక్తిగా ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవుడు దీవించాడు. 35వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాం ఈ మాటలు. దేవుడు అయిందిగా. దేవుడు చెప్పాడు. ఆ విధంగా ఎన్నిక చేసుకొని ఆ విధంగా వర్ధల చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, దేవుడు లేకుండా ఆశీర్వాదాలు ఉండవు. దేవునితో మనం నడిస్తేనే నోవా కుటుంబం లేక ఆశీర్వదించబడతాం, కాపాడబడతాం, వర్ధల చేయబడతాం, దేవుని కృపలో ఉంటాం. లేకపోతే అందరూ ఏ విధంగా నశించిపోయారో నశించిపోతారు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు ఎడున్నారు? మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం చూస్తే అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా అడుగుతున్నారు, పరలోక రాజ్యములో ఉన్నారు. వాళ్ళు దేవునితో భూలోకములో నడిచిన వారు మాత్రమే పరలోక రాజ్యములో ఉండగలరు కదా.
భూలోకంలో ఎంత సుఖభోగాలు జీవించినా దేవునితో నడవక దేవునికి అవిధేయులుగా జీవించే కుటుంబాలు పరలోకం చేరరు కదా. వాళ్ళు ఇక్కడ దాంట్లో అడుగు పెట్టరు, దీంట్లో అడుగు పెట్టరు, అసెంబ్లీలు అనుకోవటం కాదు. పరలోకంలో అడుగు పెట్టడం అన్నది జరగదు. కాబట్టి ఆ సత్యాన్ని మనం గమనించాలి. దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలి అంటే, ఈ లోకములో ఆశ్రయించబడాలంటే దేవునితో కలిసి నడవటం, దేవునికి విధేయులుగా జీవించటం, భక్తి కలిగి ప్రార్థనా జీవితం కలిగి ఉండటం చాలా చాలా అవసరం. అది ఉన్న కుటుంబాలు ఆశ్రయించబడ్డవి, అది లేని కుటుంబాలు పాడైపోయినవి. దేవుని సన్నిధి ఉన్న గృహము 3 నెలలు మాత్రమే ఒబేదేదు గృహములో ఉండటం వల్ల దేవుడు వారిని వారి కలిగినది అంతటిని కూడా ఆశ్రయించినట్టుగా 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 11వ వచనం అనుకుంటాం, చూడండి. ఇంటి వారందరూ ఆశ్రయించబడాలి అంటే దేవుని సన్నిధి ఉండాలి, మన గృహములో ఉండాలి, మనం దేవుని సన్నిధికి రావాలి. మనం సరైన నిర్ణయం తీసుకోకపోతే కుటుంబాలు పాడవుతాయి కదా. ఎలిమెలెకు నయోమి భార్యాభర్తలు, వాళ్ళకి దేవుడు ఎంత సమృద్ధి ఇచ్చినా తృప్తి లేని జీవితము జీవించి కరువు కాలం అని చెప్పి బెత్లెహేముని విడిచి దేవుని సన్నిధిని వాగ్దాన భూమిని విడిచి శపితమైనటువంటి మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ కుటుంబం పాడైపోయింది. వారికి 2 కొడుకులు, మహల్లోను కిల్యోను కదా. ఎలిమెలెకు చనిపోయాడు, మహల్లోను కిల్యోను చనిపోయారు. 3 స్త్రీలు మోడులుగా మిగిలిపోయారు. సరైన నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అది ఇప్పుడు చెబుతున్నారు కదా, సెల్ ఫోన్ వాళ్ళు, సిమ్ కార్డు వాళ్ళు, ఐడియా జీవితాన్ని మారుస్తుంది కదా. అది మార్చిద్దో మారదో నాకు తెలియదు, కానీ దేవుని పట్ల మీరు తీసుకున్నటువంటి నిర్ణయము మీ జీవితాన్ని తప్పనిసరిగా మారుస్తుంది. మరలా తిరిగి రాబట్టే కనీసం రూతు ద్వారా క్రీస్తు వంశావళిలోకి మళ్ళా చేర్చబడినట్లుగా మనం చూస్తాం. బోయాజుకు భార్య అయ్యి ఒబేదుని కని, ఒబేదుకి యెషయి పుడితే యెషయికి దావీదు పుట్టాడు. రాజుల వంశముగా లెక్కించబడింది, యోధా గోత్రములో చేర్చబడింది. ఆ వంశములో దేవుడే మానవుడిగా పుట్టాడు. దేవునికి స్తోత్రం. మన కుటుంబాలు ఆ విధంగా ఆశ్రయించబడాలి అంటే దేవుని సన్నిధికి రండి, ప్రార్థన చేయండి. రాని వారి కోసం ప్రార్థన చేయండి. వాక్యం చెబుతా ఉంది, భార్య విశ్వాస అయితే భర్తను కొరకు ప్రార్థన చేసి మార్చుకోవాలి, ఆమె ప్రవర్తన బట్టి వారిని రాబట్టవచ్చు అని వాక్యం తెలియచేస్తా ఉంది. ఒకవేళ భార్య విశ్వాస అయితే భర్త ద్వారాగా ఆమె మార్చబడాలి. దేవుడు అందుకని కుటుంబంలో ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపిస్తాడు. వారు ఆ కుటుంబాన్ని రక్షించుకుంటూ వస్తారు. చెరసాల నాయకుడు నడిపిస్తే కుటుంబాన్ని తెచ్చుకున్నాడు. చెరసాల నాయకుడు కుటుంబం ఆశ్రయించబడింది. పొట్టి జక్కని తీసుకుంటే దేవుడు కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఆ ఇంటికే రక్షణ వచ్చిందని యేసు ప్రభువు చెప్పాడు. లూదియా ఎంత వ్యాపారం చేసినా సరే, ఎన్ని కాళ్ళెప్పులు ఉన్నా సరే, ఉదయం అంతా కూడా తిరిగి వచ్చినా సరే, దేవుని సన్నిధికి వచ్చి కూటంలో దేవుని మాట లక్ష్య పెట్టి కుటుంబాన్ని రక్షించుకోగలిగింది ఆమె కదా. నిజంగా కుటుంబాలు బాగుపడ్డాయి కదా. మన కుటుంబం బాగై ఉండాలో పాడై ఉండాలో మన చేతుల్లో ఉంది ప్రియులారా. సరైన నిర్ణయం తీసుకోండి, దేవుని మార్గంలో నడవండి. మీ కుటుంబాలు ఆశ్రయించబడతాయి, భూ సంబంధంగాను పర సంబంధంగాను ఆశ్రయించబడతాయి. కాబట్టి దేవుని రాజ్యంలో ఉంటారు. ఈ లోకం అశాశ్వతం, కానీ శాశ్వతమైన రాజ్యంలో కూడా మన కుటుంబాలు ఉండబోతా ఉన్నాయి. అబ్రహాము కుటుంబాలు కదా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కూర్చొని ఉన్నారు పరలోకంలోని యేసు ప్రభువు చెప్తా ఉండేది కదా. ఆ విధంగా మనం కూడా జీవించాలని
దేవుని రాజ్యంలో ఉండాలని నేను మీకు తెలియచేస్తూ ఈ మాటలే ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్. అట్టి అమ్మా.